ఏమండి అందరూ బాగున్నారండి? ఈ రోజు మనం సంక్రాంతి పిండి వంటల్లో భాగంగా బూందీ లడ్డు తయారు చేయబోతున్నాం అండి. ఈ బూందీ లడ్డు సంక్రాంతికే కాదండి, ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోవచ్చు. ముఖ్యంగా సారులు గాడుల్లో పంచిపెట్టే వాటిల్లో బూందీ లడ్డు ముందు వరుసలో ఉంటదండి. అవునవును. మనం ఇప్పుడు ఈ బూందీ లడ్డు అద్భుతంగా చేసి చూపిస్తానండి. చాలా ఈజీగా మీరు కూడా తయారు చేసుకోగలుగుతారు. మీరు ఎప్పుడైనా సార్లకు పంచాలనుకుంటే కేజీలు తయారు చేసి చక్కగా పంచేసుకోవచ్చు అండి. ఫ్రెష్ లడ్డు పంచుకోవచ్చు. మిఠాయి అంటారండి మా పక్కనే, సార్లు పంచిపెట్టే మిఠాయిలు ఇట్టారా అంటారు. అది మిఠాయి ఉండ. మనం ఆ మిఠాయి ఉండని చేసుకొని తయారు చేసి తిని చూడబోతున్నాం. మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరన్నా అయితే కనుక మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ కొట్టండి. మళ్ళీ అతను నోటిఫికేషన్లు రావండి. అదండి, ఆ గంట సింబల్ కొట్టాలి కంపల్సరీ. అదండి, ముందు లైక్ కొట్టి రెడీగా ఉండండి. ఇప్పుడు స్వీట్ తయారు చేసుకుందాం మనం. అంతే, కామెంట్లు మర్చిపోకుండా. బాగున్నా బాగోపోయినా కామెంట్ అనేది చేయండి. బాగుందను బాగాలేదను ఏదో చెప్తేనే కదా తెలిసి ఈయన బాగున్నాడనో లేకపోతే నేను బాగాలేదనో, నా గొంతు బాగాలేదనో ఏదో ఒకటి చేయండి. ఇప్పుడు మనం ఈ మిఠాయి ఉండ తయారు చేసుకోవడానికి శనగపిండి తీసుకున్నాం అండి. 4 కప్పులు శనగపిండి తీసుకున్నాను. ఈ కప్పుతోటి 4 కప్పులు అండి. మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతోటి పంచదార కూడా తీసుకోవాలండి. 4 కప్పులకి 4 కప్పులు పంచదార అనమాట. ముందుగా ఏం చేయాలంటే ఈ శనగపిండిని జల్లించేసుకోవాలండి మంచిగా, ఉండలేమి లేకుండా. వేస్టేజ్ని వంపేసుకోవాలండి. ఇప్పుడు ఇలా జల్లించుకున్న ఈ శనగపిండిలో ఒక్క చిటికెడంతా ఉప్పు వేసుకోవాలండి. కొంచెం వేసాను. దీంట్లో ఒక చిటికెడు కావాలనుకుంటే వంట సోడా కూడా వేసుకోవచ్చండి, నేను వేయట్లేదు. ఇప్పుడు దీంట్లో కొంచెం నీళ్లు పోసుకుంటూ మనం దోశ బ్యాటర్ ఉంటుంది చూసారా, దోశ పిండి ఆ టైప్లో పలచగా తయారు చేసుకోవాలండి. దీన్ని నీళ్లు ఒకటేసారి ఎక్కువ పోసేసుకున్నాం అంటే మళ్ళీ పలచబడిపోద్ది, తెలియదండి. కొంచెం పోసుకొని కలుపుకోండి. ఇదిగోండి, మనకి పిండి బూందీ కోసం పిండిని ఈ రకంగా ఇలా జారుగా వచ్చేలాగా ఈ రకంగా కలుపుకోండి. కొంచెం నీళ్ళు పోసుకుంటూ జాగ్రత్తగా కలుపుకోవాలి. పలచగా ఉండొద్దు, గట్టిగా ఉండొద్దు. ఇప్పుడు మనం బూందీ చేసుకోవడానికి ఇలాంటి బూందీ గరిటెలు ఉన్నాయండి. ఇలాంటిదైనా పర్లేదు, మనకి సట్రాలు ఉంటాయి కదా, సట్రం నుంచి అయినా బూందీని జారించవచ్చు. ఇప్పుడు దీంట్లో పోస్తే మంచిగా జారేలాగా చూసుకోండి, జారు పిండి రకంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం బూందీ వేసుకుందాం. బూందీ వేయించుకోవడానికి మూకుడు పెట్టి దాంట్లో నూనె పోసుకున్నామండి. బాగా సలసలా మరిగించాలండి నూనె ఫస్ట్. ఇవ్వండి, నూనె బాగా మరిగిందో లేదో తెలియాలంటే ఇలాగ ఒక డ్రాప్ వేసుకున్నాం అంటే పడిన డ్రాపు కింద నుంచి పైకి అలా తేలిపోవాలండి. అప్పుడు మనం బూందీ వేసుకోవడానికి బాగా మరిగినట్టు నూనె. ఇలాంటి సట్రం తీసుకున్నాను. ఒక గరిటె తీసుకొని గరిటెతోటి దీంట్లో ఒక 2-3 గరిటెలు పోసుకొని ఇక్కడ పెట్టుకుంటే చక్కగా రాలుతుందండి బూందీ. కొంచెం ఇలాగా షేక్ ఇచ్చామనుకోండి మంచిగా రాలుతుందండి. మళ్ళీ గరిటిని పెనాన్ని వేసి కొట్టామనుకోండి కొంచెం తోకల్లాగా వస్తాయి. అలా కొట్టుకుంటూ కొంచెం షేక్ ఇవ్వండి, సరిపోద్ది. ఇవ్వండి, నూనె అంతా స్ప్రెడ్ అయ్యేదాకా రాల్చుకున్నానండి. బూందీ వేసేటప్పుడు నూనె మరుగుతూ ఉండాలండి. వేసిన తర్వాత కొంచెం తక్కువ నుండి ఎక్కువ మంట మధ్యస్థంగా మండించుకోవాలండి. మనకి కార బూందీ వేగినంతసేపు బూందీ వేయించక్కర్లేదండి లడ్డూ కోసం. కొంచెం పదును మెత్తగా ఉన్నప్పుడే దింపేసుకోవాలండి. ఇవ్వండి, ఇలా పైన కొంచెం క్రిస్పీగా ఉండి లోపల ఏగినట్టు ఉంటుంది, దింపేసుకోవటమే. తీసేసుకుంటున్నాను ఇక.
తర్వాత వాయి వేసుకునేటప్పుడు మళ్ళీ ఇంకొకసారి నూనె మరిగించుకోవాలండి. ఎమ్మటే వేసేయకూడదు, మళ్ళీ సతలబడిపోద్ది అనమాట బూందీ. కొంచెం నూనె మరిగిన తర్వాత మళ్ళీ సెకండ్ వాయి వేద్దామండి. బూందీ వేసేసుకున్న తర్వాత ఒకసారి ఇలాగా గరిటె వెనకాల కూడా క్లీన్ చేసుకోండి, మళ్ళీ రాలడానికి ఇబ్బంది అవుద్దండి. నీట్గా చేసేసుకోవాలి ఇలాగా. నూనె వేడెక్కిందండి, రెండో ట్రిప్ కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక 2 చెంచాలు నెయ్యి పోసుకొని కొంచెం జీడిపప్పు, కొంచెం కిస్మిస్ దోరగా వేయించుకోవాలండి. లడ్డూలు వేసుకోవడానికి దోరగా వేయించుకోవాలి. మనం బూందీ కోసం ఈ కప్పుతోటి 4 కప్పుల శనగపిండి తీసుకున్నానండి. ఇప్పుడు పాకం కోసం అదే కప్పుతో 4 కప్పుల పంచదార తీసుకోవాలి. 4 కప్పుల్లోనే 1 కప్పు వరకు నీళ్ళు పోస్తున్నాను పాకం కోసం. ఇప్పుడు తీగ పాకం వచ్చే వరకు దీన్ని మరబెట్టుకుందాం అండి. మనం ఈ చక్కెరలో నీళ్ళు వేసుకున్న దాన్ని బట్టి మన పాకం రావడానికి టైం అనేది ఉంటుందండి. ఇప్పుడు అరకప్పు వేసుకున్నా, కప్పు వేసుకున్నా ఆ నీళ్ళన్నీ దగ్గర పడే వరకు మనకు పాకం రాదనమాట. ఇప్పుడు అరకప్పు వేసుకున్నప్పుడు ఒక 3 నిమిషాలకు పాకం వచ్చింది అనుకోండి, కప్పు వేసుకుంటే 6 నిమిషాలు పడుతుందండి పాకం రావడానికి. అదే తేడా, నీళ్ళు ఎన్ని అని కొలత ఏమి ఉండదు. పాకం కరగడం కోసం మనం నీళ్ళు పోస్తాం అనమాట దీంట్లో. మనకి బూందీ లడ్డు ఒక రకమైన సువాసన వస్తుంటుంది, తెలుసు కదండి మీకు. అది పచ్చకర్పూరం వల్ల వస్తుందండి. ఇది వేయడం వల్లే ఆ బూందీ లడ్డుకి ఆ సువాసన వస్తుందండి. ఇది చిన్న ముక్క వేస్తున్నాను, మీరు కావాలనుకుంటే వేసుకోండి, లేకుంటే లేదు. ఒక 5-6 యాలకుల్ని పంచదారలో కలిపి దంచుకున్నది, ఇది కూడా సువాసన కోసం పాకంలోనే వేసేసుకోవాలండి. ఈ పాకంలోనే ఒక 2-3 చెంచాలు నెయ్యి కూడా వేసుకోవాలండి. తీగ పాకం రావాలండి. ఇవ్వండి, ఒక 3 నిమిషాలకి తీగ పాకం వస్తుంది. ఇవ్వండి, లైట్గా చిన్న తీగ వస్తుంది చూసారా, చిన్న తీగ పాకం ఈ రకంగా వస్తే సరిపోద్దండి. ఇప్పుడు దీన్ని కిందకి దింపేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పాకంలో మనం ముందుగానే చేసి పెట్టుకునే బూందీ ఉంది కదండి, దీంట్లో వేసేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే రంగు ఫుడ్, ఎల్లో ఫుడ్ కలర్ కానీ ఆరెంజ్ ఫుడ్ కలర్ కానీ ఈ పాకంలోనే వేసుకోవచ్చండి, కొంచెం కలర్ కావాలనుకుంటే. ఒకసారి మంచిగా కలిపేసుకుందాం దీన్ని. దీంట్లోనే జీడిపప్పు, కిస్మిస్లు, వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసేస్తున్నాను. ఇవ్వండి, ఒక 2 గుప్పులకి మిక్చరు పక్క తీసి పెట్టుకున్నానండి. దీన్ని మిక్సీ పట్టేసుకుని పొడిలాగా దీంట్లో కలిపేసుకోవాలండి. ముందుగానే మిక్సీ చేసి పట్టుకోండి కొంచెం. ఆ పొడి వల్ల ఏంటంటే లడ్డు బాగా చుట్టుకుంటుందండి. నేను మామూలుగా 2 చేతులతోటి ఇలాగ నలిపేస్తున్నాను దీన్ని. ఇందా కూడా బాగా కలిపేసుకుందాం. మీరు మిక్సీ పట్టుకుంటే బాగా క్రష్ అవుద్దండి, మంచిగా పొడిలాగా అవుద్ది. నేను చేతితో నలిచాను కదా, కొంచెం తక్కువ అయింది పొడి. ఇప్పుడు కొంచెం పాకం కింద ఉంది కదా, ఒక్క 2 నిమిషాల పాటు దీన్ని చల్లారనివ్వాలండి. చల్లారితే కొంచెం ఈ పాకం కూడా ఆరుతుంది, మనం లడ్డు చుట్టుకోవడానికి కూడా అందుబాటులో ఉంటుందండి. ఇది వేడి గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం లడ్డు చుట్టేసుకోవాలి. దీన్ని 2 నిమిషాల పాటు ఇలాగ చల్లారనిద్దామండి. ఇప్పుడు కొంచెం గోరువెచ్చగా చల్లారిన తర్వాత చేతులకి నెయ్యి రాసుకుంటున్నానండి. నెయ్యి రాసుకొని చక్కగా ఉండలు చుట్టేసుకుందాం.
ఇకండి ఉండ చూసారా చక్కగా వస్తుందండి. రెండో చేతితోటి ఒక్కసారి ఇలా సపోర్ట్ ఇచ్చి ఇలా అంటే ఆటోమేటిక్గా ఉండొచ్చేస్తుందండి చిక్క. చూసారు కదండి, మొత్తం ఇలా గోరువెచ్చగా ఉండగానే పాకం ఆరిపోక ముందే చక్కగా ఉండలు చుట్టేసుకోవాలండి. చూసారు కదండి, ఎంతో రుచికరమైన మనకి లడ్డు రెడీ అయిపోయిందండి, బూందీ లడ్డు. ఇక తిని చూద్దామండి ఒకసారి. చక్కగా చూడడానికే జ్యూసీగా నోరు ఊరిపోతుందండి. బా చూసారా ఎంత చక్కగా ఉందో లడ్డు. ప్రసాద్ తిందా కాదు, లడ్డు కావాలా నాయనా? కట్టండి లడ్డు, బూందీ లడ్డు. సువాసన భలే వచ్చేస్తుందండా. నెయ్యి, పూర్వం వాసన, యాలకులు, నెయ్యి. అబ్బా స్మూత్ కమ్మదనం. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఆహా చాలా బాగుందండి, అద్భుతం. అమోఘం, పర్ఫెక్ట్ గా వచ్చింది లడ్డు. మరొక లడ్డు కావాలి నాయన. ఆయన నీకు ఎన్ని కావాలో అని తిన్నా ఆయన. స్మూత్ గా వచ్చినాయండి. అందులో కాదంత జీడిపప్పు కిస్మిస్ అన్నీ వేసాడండి. నెంబర్ 1 రుచి అయితే ఉన్నాయి. అసలు మధురాతి మధురం. మనం ఈ బూందీ చేసుకోవడం చాలా ఈజీ అండి. చిన్న లాజిక్ ఏంటంటే మనం బూందీ వేయించుకునేటప్పుడే కరకరలు ఆడక ముందే కొంచెం అలా వేయంగానే ఒక 30 సెకండ్లు నిమిషం లోపే ఏం చేసి తీసేస్తా ఉండాలి. పైన కరకరలు ఆడాలి, కొంచెం లోపల మెత్తగానే ఉండాలన్నమాట. ఆ రకంగా బూందీ తీసుకోవాలి. అది ఏమాత్రం కొంచెం వేగినా లడ్డు సరిగ్గా ఉండదండి. అసలు తింటా ఉంటే నా సామిరంగా మామూలుగా లేదు లడ్డు. ఈ లడ్డు ప్రముఖ స్వీట్ షాపులు ఉంటాయి కదా, ఫేమస్ అయిన స్వీట్ షాపుల్లో కూడా ఈ మాదిరి రుచి నేను చూడలేదు, నిజంగానే చెప్తున్నాను. చాలా బాగా కుదిరినాయండి. అదండి, మీ పండగలకి మీరు కూడా చేసుకోండి. పండగకి పబ్బానికి తప్పుడు కూడా చేసుకొని చక్కగా చేసేసి ఒక డబ్బాలో పడేసారు అనుకోండి, ఒక 10-15 రోజులు తినచ్చు. ఫ్రెష్ గా ఉన్నాయన్నమాట. దిలిపోయి బంపర్ హిట్. రాబోయే సంక్రాంతికి చేసుకొని తిని చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. 1కి 10 లాడ్లు. అది వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. అసలు లడ్డూలు, స్వీట్లు, హాట్లు, వెజ్ కర్రీలు, నాన్ వెజ్ కర్రీలు బోల్డ్ ఉన్నాయండి మన ఛానల్లో. ప్రకృతిని పరిచయం చేస్తామండి మన వీడియోలు అన్నింటిలో కూడా. మంచి ప్రకృతి బాగా కనబడతా ఉంటది. మీకు పాత రోజులు గుర్తొస్తా ఉంటాయి. చూడండి, మిస్ అవ్వకండి.